సార్ నమస్తే అండి. మరి చంద్రబాబు నాయుడు గారే ఈరోజు అమరావతిని చేపల చెరువుల్లా మార్చారని, అలాగే కొద్దిపాటి వర్షం వస్తే చాలు అమరావతి మొత్తం వరద ప్రాంతంగా మారుతుంది, చెరువుల్లాగా దర్శనమిస్తూ ఉన్నాయి ప్రతి ఏరియా కూడా అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున వైసీపీలో ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? ఇక్కడ అమరావతి రైతుగా మీరు ఏ విధంగా చెప్తారు దీని గురించి? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఒక భవనం కట్టాలంటే పునాది తీయాలి. పునాది తీశారు, దాంట్లో కాంక్రీట్ వేయక ముందే వర్షం పడింది అనుకోండి, ఆ పునాదిలో నీళ్ళు వస్తే, తీసిన పునాదిలో నీళ్ళు వస్తే ఆ ఏరియా మునిగిపోయినట్ట. ఈ సన్నాసులకి అది కూడా తెలియదు. 2019లో 2018లో ఐకానిక్ టవర్ల కోసం ఇక్కడ పెద్ద పెద్ద పునాదులు తీశారు. దాదాపుగా 30 అడుగులు 25 అడుగులు 30 అడుగుల లోతులో పెద్ద పెద్ద పునాదులు తీసి అక్కడి నుంచి బేస్మెంట్ వేసుకుంటా వస్తుంటే ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత పునాదులు బోడకు ముందే ప్రభుత్వం మారిపోయింది. కింద అయితే బేస్మెంట్ వేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి పునాదులు కూడా బోడ్చకుండా నిర్మాణాలన్నీ ఆ పాట ఆపేశారు. పునాదులు తీసి పునాదులు బోడపోతే ఎప్పుడైతే వర్షం 25 అడుగులు లోతు తీసినప్పుడు మునిగిపోయింది కదా, ఆ పునాదుల్లో నీరు చూసి అమరావతి మునిగిపోయింది అని చెప్పి దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడంతా చేపల చెరువులు పెంచుకోవచ్చు, ఆక్వా పెంచుకోవచ్చు అని చెప్పి వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని రైతులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరావతికి ఎన్ని తుఫాన్లు వచ్చినా, కృష్ణానదికి ఎన్ని వరదలు వచ్చినా అమరావతి ప్రాంతం ఎప్పుడు ముంపునకు గురి కాలేదని చెప్పి సాక్షాత్తు గ్రీన్ ట్రిబ్యునల్ 2017లో తీర్పు చెప్పడం జరిగింది. వాళ్ళేం ఢిల్లీలో కూర్చొని తీర్పు చెప్పలా. వాళ్ళు ఎక్కడికి వచ్చి గత 100 సంవత్సరాల వాతావరణ పరిస్థితులను అంచనా వేసి ఇది ముంపు ప్రాంతం కాదని చెప్పి వారు ఆ రోజు నిర్మాణాలు యథేచ్ఛగా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెబితే ఇంకా కూడా అమరావతి మీద మరి ఈ విధంగా దుష్ప్రచారాలు చేయటం అనేది మంచిది కాదు. ఇప్పటికైనా సరే ఇటువంటి దుష్ప్రచారాలు మానుకోవాలి. అమరావతిలో నిర్మాణ పనులు 58,000 కోట్ల రూపాయలతోటి 72 రకాల సంబంధించిన పనులన్నీ జరుగుతున్నాయి. ఈ రోజున ఇక్కడ మరి భారీ వర్షాలు పడుతున్నా కానీ వర్కులు ఎక్కడ ఆగల, వర్కులుగానే చేస్తున్నారు. ఇది మునిగిపోయి ముంపు ప్రాంతం అయితే నీళ్ళలో వర్క్ ఎక్కడ చేస్తారు? నీళ్ళలో వర్షం పడుతున్నా కానీ వర్షం ఆగిపోగానే వర్కులు చేస్తున్నారు. ఎక్కడా కూడా వర్కులు ఆపకుండా యుద్ధ ప్రాతిపదిక మీద నిర్మాణాలన్నీ కూడా చేస్తున్నారు. 3 సంవత్సరాల్లోనే ఇప్పుడు టెండర్లు పిలిచిన ప్రాజెక్టులన్నీ కూడా 3 సంవత్సరాల్లోనే పూర్తి కావాలని చెప్పి ప్రభుత్వం ఒక టార్గెట్గా పెట్టుకుంది. కాంట్రాక్ట్ సంస్థలు కూడా అదే విధంగా స్పీడ్గానే వర్కులు చేస్తున్నారు. దాదాపు ఇక్కడ 15,000 మంది కార్మికులు వచ్చారు. ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మరో 15,000 మంది కార్మికులను కూడా దించేసి నవంబర్ నుంచి ఇంకా వర్కులన్నీ కూడా ఇంకా స్పీడ్గా చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పింది. కాంట్రాక్ట్ సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నాయి. అంటే సార్ ఇక్కడ ముఖ్యంగా అమరావతి మొత్తం చెరువుల్లా దర్శనమిస్తూ ఉంది. ఇక్కడ నీళ్లు తోడే కాంట్రాక్టర్ ఎవరన్నా తీసుకుంటే వాళ్ళే బాగా బాగుపడతారు అని చెప్పేసి కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? అమరావతి మీద అబద్ధాలు చెప్పటం, దుష్ప్రచారం చేయటం, ముంపు ప్రాంతం అన్నారు, ఎడారి అన్నారు, నిర్మాణాలకి కట్టడాలకు పనికిరాదన్నారు, ఒకే కులం అన్నారు, ఒకే మతం అన్నారు, భూస్వాములు రాజధాని అన్నారు, లేకపోతే ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, ఇక్కడ నిర్మాణాలకు పనికిరాదన్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు మొత్తం వారు చెప్పినవి మొత్తం అబద్ధాలని చెప్పి రుజువులు సాక్ష్యాలతో సహా దాన్ని నిరూపించాం. అవన్నీ కూడా తిప్పికొట్టాము. ఇక్కడ ఎందుకంటే ఒకే కులం ఒకే మతం అన్నారు. ఎట్టయితే ఒకే కులం ఒకే మతం 50 సంవత్సరాల నుంచి తాడికొండ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఒకే కులం ఉంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాన్ని ప్రభుత్వం ఏ విధంగా కేటాయించింది? అదేవిధంగా ముంపు ప్రాంతం అన్నారు. మరి గ్రీన్ ట్రిబ్యునల్ వారు చెప్పారు అది ముంపు ప్రాంతం కాదని. అదేవిధంగా నిర్మాణాలకి కట్టడాలకు పనికిరాదని చెబితే మద్రాసు ఐఐటి వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశోధన చేసి బెంగళూరు, మద్రాసు, చెన్నై నగరాల కంటే తక్కువ ఖర్చుతోనే నిర్మాణాలు అయిపోతాయి, ఇక్కడ ఎటువంటి భూమి అంతా కూడా గట్టిగా పటిష్టంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా భూస్వాముల రాజధాని అన్నారు. భూస్వాముల రాజధాని అట్టయితే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి 29,880 మందిలో 20,490 మంది ఎకరం కంటే తక్కువ భూమి ఇచ్చినటువంటి సన్నకారు రైతులు. అదేవిధంగా ఎకరం పైన 2 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులు 5,227 మంది. అంటే 2 ఎకరాల కంటే భూమి తక్కువ ఇచ్చిన వాళ్ళు సుమారుగా 25,700 మంది. అంటే 80 నుంచి 85% 2 ఎకరాల కంటే తక్కువ భూములు ఇచ్చినటువంటి సన్నకారు చిన్నకారు రైతులుంటే మీరు భూస్వాముల రాజధాని అంటారా? ఇది భూస్వాముల రాజధాని కాదు, బడుగు బలహీన వర్గాల సన్నకారు చిన్నకారు బడుగు బలహీన వర్గాల రాజధాని అని చెప్పి గణాంకాలతో సహా కూడా ఇప్పుడు మేము అప్పుడు
ఉద్యమ సమయంలో ఈ వైసీపీ ప్రభుత్వానికి అప్పుడే తెలియజేశాం. ఇప్పుడు లెక్కలు ఉన్నాయి చూసుకోమని కూడా చెప్పాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇదంతా కూడా ఎడారి శ్మశానం అన్నారు. ఎడారి శ్మశానం అయితే మరి సంవత్సరానికి 3 పంటలు పండే భూములు మీరు వస్తానే ఉన్నారు. సచివాలయానికి వచ్చేటప్పుడు మరి అన్ని తోటలు కానీ, అరటి తోటలు కానీ, నిమ్మ తోటలు కానీ, చెరుకు కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి కూరగాయల పంటలు కానీ సంవత్సరం పొడుగుతో పండుతూనే ఉన్నాయిగా, మీకు కళ్ళకు అవపడతానే ఉంది కదా. ఈ విధంగా దుష్ప్రచారాలు చేయటం. అదేవిధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు. హైకోర్టుకి వెళ్ళారు. గౌరవ హైకోర్టు వారు ఏం చెప్పారు? అమరావతి ప్రాంతంలో ఏ ఒక్క రైతు అయినా సరే మా దగ్గరికి వచ్చో మీ దగ్గరికి వచ్చో నా దగ్గర భూమిని ప్రభుత్వం లేకపోతే తెలుగుదేశం వాళ్ళు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా సరే తక్కువ రేటు కొన్నారు అని ఎవరైనా ఒక్కళ్ళైనా వచ్చారా? నష్టపోయినాడు ఎవడు రాకుండా మీరట చెబుతారా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని? అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని చెప్పి గౌరవ హైకోర్టు కూడా తీర్పు చెప్పడం జరిగింది. మరి అమరావతి మీద ఎన్నో అబద్ధాలు, అబోధ కల్పనలు చేశారు. ఎందుకంటే అమరావతి నగర నిర్మాణాలు పూర్తయితే వైసీపీ పార్టీ ఉనికి కోల్పోతుందనే భయంతో ఈ రకంగా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అమరావతికి అన్ని హంగులు ఉన్నాయి. ఒక పక్క విజయవాడ, రెండో పక్క గుంటూరు, పక్కన పవిత్ర కృష్ణానది, రాబోయే 100 సంవత్సరాలకి నీటి ఎద్దడి లేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందనే మరి అప్పటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా అమరావతికి పక్కనే ఆనుకొని కలకత్తా చెన్నై హైవే ఉంది, పక్కనే బందర్ పోర్ట్ ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ రైల్వే జంక్షన్ ఉంది. ఇన్ని అంగులు ఉన్న ప్రాంతం ఈ 13 జిల్లాల్లో ఎక్కడా లేదు. అదేవిధంగా రాష్ట్రానికి నడిబొడ్డున అటు 6 జిల్లాలు, ఇటు 6 జిల్లాలు, మధ్యలో అమరావతి. ఇన్ని అంగులు ఉన్న ప్రాంతం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇదే అంగులు ఉన్న ప్రాంతం అని. అదేవిధంగా ఒక రామకృష్ణ గారి కమిషన్ కూడా వేశారు. ఆ కమిటీ కూడా దాదాపు 65% మంది విజయవాడ, గుంటూరు మధ్య అయితే బాగుంటుందని చెప్పి వారు కూడా మరి ఆ రోజు రాష్ట్ర రిపోర్ట్ ఇచ్చారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి కానీ, కేతిరెడ్డి కానీ, వైసీపీ నాయకులు కానీ అమరావతి మీద దుష్ప్రచారాలు మానుకోవాలి. లేకపోతే మీకు వచ్చినటువంటి ఆ 11 సీట్లు కూడా రాబోయే రోజుల్లో రావు. అది గ్రహించాలని చెప్పి రైతులు మేమందరం కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలిగడుగులో భాగంగా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ముఖ్యంగా కాన్స్టిట్యున్సీ వైడ్ సుమారు 9 కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ ఉన్నాం. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కలకాలం కొనసాగాలనే ఫీడ్బ్యాక్ ప్రజల వద్ద నుంచి వస్తూ ఉంది. ముఖ్యంగా తల్లికి వందనం అనే కార్యక్రమంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కానీ, కొత్త పెన్షన్లు కానీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. 20,000 కోట్ల పెట్టుబడులు ఐటీ శాఖ నుంచి నారా లోకేష్ గారు సమర్థవంతంగా తీసుకురావడం జరిగింది.